హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. సో ఈ వీడియోలో మనము ఫేక్ ఇంటర్వ్యూస్ మరియు ఫేక్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది అంటే నేను వేరే వాళ్ళ గురించి చెప్తలేను. ఒక కంపెనీ నన్ను ఎట్లా మోసం చేసింది ఇంటర్వ్యూ పేరుతో. నాకు ఆ టైంలో ఎంతో విలువైన ఒక నెల, నా జీవితం నుంచి ఎంతో విలువైన ఒక నెలని ఆ కంపెనీ ఎలా వేస్ట్ చేసింది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. ముఖ్యంగా ఈ వీడియో ఐటీ ఎంప్లాయీస్కి చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు ఎట్లా ఇంటర్వ్యూస్ పేరుతో చాలామంది ఎట్లా మోసపోతారు అనే విషయం నాకు తెలుసు. అయితే నాన్ ఐటీ ఫెలోస్ కూడా కంపల్సరీ ఈ వీడియో చూడాలి. అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది కంపెనీస్ ఎట్లా మోసం చేస్తున్నాయి క్యాండిడేట్స్ని రిక్రూట్మెంట్ పేరుతో, రిక్రూట్మెంట్ డ్రైవ్ పేరుతో అనేది మీకైతే అర్థమవుతుంది. సో నేను ఆన్పాసివ్ టెక్నాలజీ అనే ఒక కంపెనీలో పనిచేసినాను. సో అక్కడ లాస్ట్ 8 నెలలు ఆ కంపెనీ శాలరీస్ ఇవ్వలేదు. సో శాలరీ ఇవ్వకపోతే మాకు చాలా టైట్ సిచ్యువేషన్, కంపల్సరీ బయట చూసుకునే పరిస్థితి మాకు ఏర్పడింది. సో అదే టైంలో నాకు ఒక కన్సల్టెన్సీ నుంచి కాల్ వచ్చింది. కన్సల్టెన్సీ ఏంటి అంటే జీకే టెక్ ఐటీ అనే ఒక కన్సల్టెన్సీ. సో ఆ కన్సల్టెన్సీ నుంచి కాల్ వచ్చి మమత అనే ఒక లేడీ కాల్ చేసింది. ఆమె కాల్ చేసి మీ ప్రొఫైల్కి సూట్ అయ్యే ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంది, ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే మేము ఫార్వర్డ్ చేస్తాం వాళ్ళకు అని చెప్పింది. సో అప్పుడు జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇమీడియట్గా నేను ఓకే చెప్పినాను. సో ఆమె నా ప్రొఫైల్ని ప్రోవిజిల్ సర్వలెన్స్ అనే కంపెనీకి ఫార్వర్డ్ చేసింది. అంటే ప్రోవిజిల్ సర్వలెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తర్వాత ఈ కన్సల్టెన్సీకి టైఅప్ అయి ఉంది. సో ఆ కంపెనీలో జరిగే రిక్రూట్మెంట్స్ చాలా వరకు వీళ్ళు చేస్తారు అన్నట్టు, ఈ కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తారు. సో నాది ఈ పొజిషన్ కాంట్రాక్ట్, 1 year కాంట్రాక్ట్ కోసం వాళ్ళు రిక్వైర్మెంట్ అడిగారు. సో వీళ్ళు ఈ జీకే టెక్ ఐటీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో నేను ఓకే అని చెప్పాను. September 13 నాకైతే ఈ జీకే టెక్ ఐటీ నుంచి కాల్ వచ్చింది. ఆ ఈమెయిల్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. September 13, 2024 నాకైతే వాళ్ళ నుంచి కాల్ వచ్చింది. నేను ఇమీడియట్గా ఓకే చెప్పినప్పుడే నాకు ప్రోవిజిల్ సర్వలెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ నుంచి ఒక కాల్ వచ్చింది. అంటే వీళ్ళు ఈ జీకే టెక్ వాళ్ళు వాళ్ళకి చెప్పారు ఈ క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ ఉన్నారని చెప్పారు. సో ఆ కంపెనీ నుంచి అమిత్ అనే వ్యక్తి కాల్ చేశాడు. ఈయన డెవలపరు, అంటే డిజైనర్ కాదు, ఈయన డెవలపరు. సో డెవలపర్ నాకు కాల్ చేశాడు. నాకు కాల్ చేసి అడిగాడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ టెక్నాలజీస్ ఏంటి, తర్వాత మీరు దేనిపైన పనిచేశారు, అంటే ఆ ప్రోడక్ట్ పైన పనిచేశారా, సర్వీసెస్ పైన పనిచేశారా, మీ పాస్ట్ వర్క్స్ ఏమన్నా ఉంటే చూపించండి, ఇవన్నీ అడిగాడు. ఆయన అడిగిన ప్రతిదానికి నేను ఆన్సర్ చేశాను. అండ్ ఆయనకి నా ప్రొఫైల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళ కంపెనీకి సూట్ అయ్యే ప్రొఫైల్ నాది అని ఆయన చెప్పాడు నాకు క్లియర్గా. మాకు ఇట్లాంటి క్యాండిడేట్ కావాలి, నాకైతే మీ ప్రొఫైల్ నచ్చింది, నెక్స్ట్ లెవెల్ 2 ఉంటుంది, లెవెల్ 2 టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది అని ఆయన చెప్పాడు. సో ఆయన ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఈ జీకే టెక్ ఐటీ నుంచి కాల్ వచ్చి సార్ మీరు L1 క్లియర్ చేశారు, L2 టెక్నికల్ డైరెక్టర్ తోటి ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పింది తను. సో నేను ఓకే అని చెప్పాను. తర్వాత L2 వాళ్ళు షెడ్యూల్ చేశారు. L2 షెడ్యూల్ చేసినప్పుడు ఆయన డిజైన్ డైరెక్టర్ అంట, ఆయన పేరు సుదర్శన్. సో ఆయన నాకు కాల్ చేశారు. అండ్ ఆ కాల్లోనే ఇంకో వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు ఏంటంటే శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఆ కాల్లో ఉన్నారు. ఆయన రిక్రూట్మెంట్కి హెడ్ అన్నట్టు, అంటే ఆ కంపెనీ రిక్రూట్మెంట్కి హెడ్ ఆయన శ్రవణ్ కుమార్. అండ్ సుదర్శన్ అక్కడ సీనియర్ డిజైన్ మెంబర్ ఆయన. సో వీళ్ళిద్దరు కాల్ చేశారు. సుదర్శన్ నాకు అంటే టెక్నికల్గా ఆయన ఆల్రెడీ తెలుసు కాబట్టి టెక్నికల్గా నాకు క్వశ్చన్స్ వేశారు బాగా. సో టెక్నికల్గా ఆయన వేసే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను. అండ్ ఆయనకి అంటే మళ్ళీ ఈయన కూడా నా ప్రొఫైల్ చూశాడు, అంటే నా పాస్ట్ వర్క్లు ఏంటి ఇవన్నీ చూసి మళ్ళీ నా వర్క్స్ ఆయన సిస్టంలో చూశాడు అన్నట్టు. మీరు చేసిన వర్క్స్ ఒకసారి నాకు చూపించండి, మీరు చేసిన ప్రాజెక్టులో ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే అది చూపించండి అని ఆయన అడిగాడు. నేను నా సిస్టమ్ నుంచి చూపించాను. ఆయన అంతా ఓకే. ఇవన్నీ కాన్వర్జేషన్ తర్వాత ఆయన ఏం చేశాడంటే నాకు టెస్ట్ ఇచ్చాడు. అంటే వైట్ బోర్డ్ ఛాలెంజ్ అని ఒకటి ఉంటుంది. నా పొజిషన్ UI UX డిజైనర్ పొజిషను. సో వైట్ బోర్డ్ ఛాలెంజ్ ఇచ్చాడు. అంటే ఆయన ఒక ప్రాబ్లం చెప్పాడు నాకు, ఆ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ ఇవ్వాలి. నాకు ఒక 15 minutes టైం ఇచ్చాడు ఆయన. సో అప్పటి వరకు ఆ 15 minutesలో ఆయన చెప్పిన ప్రాబ్లంకి నేను సొల్యూషన్ ఇచ్చాను. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఈజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అంటే ఈ సొల్యూషన్ ఈ విధంగా కూడా ఇస్తారా ఈ ప్రాబ్లంకి అని ఆ క్వశ్చన్ కూడా ఆయన నాకు వేసాడు. అంటే మీ థాట్ ప్రాసెస్ ఏంటి, అసలు ఇట్లా ఎందుకు ఆలోచించారు, ఇవన్నీ అడిగారు. అంటే
ఆయనకు నచ్చింది కాబట్టి ఇవన్నీ అడిగారు. సో నేను చెప్పాను క్లియర్గా ఎందుకు ఈ సొల్యూషన్ ఇచ్చాను అనేది టెక్నికల్గా ఆయనకు చెప్పాను. ఈజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ తర్వాత ఆయన ఏం చెప్పారంటే, మీ వర్క్స్ నాకు నచ్చింది, మీ ఆలోచించే విధానం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా నాకు బాగా నచ్చినాయి. నెక్స్ట్ మీ ప్రాసెస్ ఏదైతే ఉంటే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చూసుకుంటారు అని ఆయన చెప్పాడు. నాకు ఎంబడే కాల్ వచ్చింది కన్సల్టెన్సీ నుంచి కాల్ వచ్చి ఆమె కంగ్రాట్స్ చెప్పింది. దే ఆర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ స్కిల్స్. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము అంతా వాళ్ళకి నచ్చాయి, మీరు సెలెక్ట్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కోసం మీ సర్టిఫికేట్స్ అన్నీ మాకు పంపించాల్సి ఉంటుంది అని వాళ్ళు సర్టిఫికేట్స్ అన్నీ అడిగాడు. సర్టిఫికేట్స్ ఏం లేదు, లాస్ట్ కంపెనీ 3 months పే స్లిప్స్, తర్వాత ప్రీవియస్ ఆర్గనైజేషన్స్ జాయినింగ్ లెటర్స్ అండ్ ఎగ్జిట్ లెటర్స్, ఇవన్నీ ఐటీ కంపెనీస్ చూసుకునేటివి. సో ఇవన్నీ వాళ్ళు అడిగి తీసుకుంటారు. సో అలాగే బ్యాంక్ స్టేట్మెంట్, అంటే మనం చెప్తున్న శాలరీ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవడానికి ఆ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇవన్నీ తీసుకున్నారు. సో ఇవన్నీ మళ్ళీ నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసి పంపించాను. సో ఇవన్నీ అయిపోయినాయి. సో మీరు చెప్పండి, ఇవన్నీ అయిపోతే మనం ఏమనుకుంటాం, ఓకే అక్కడ సెలెక్ట్ అయినాము, అయిపోయింది, ఇంకా జాబ్లో జాయిన్ అయ్యుడే అని అనుకుంటాం. ఇంకా నాలాంటి వాడు, అంటే నాకు ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ జాబ్, ఎందుకంటే ఆన్ ప్యాసివ్ నుంచి నాకు 8 నెలల శాలరీ రాలేదు. నేను అప్పటికీ చాలా బయట మా ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ అప్పులు చేస్తూనే ఉన్నా. సో నాకు అప్పుడు ఆ జాబ్ చాలా ఇంపార్టెంట్. అయితే నేను వెయిట్ చేస్తున్నా, అంటే కాల్ ఎప్పుడు వస్తుందా, అంటే పంపించిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని పంపించిన తర్వాత నేను వెయిట్ చేస్తున్నా ఈ కన్సల్టెన్సీ నుంచి. అంటే వాళ్ళు కన్సల్టెన్సీ అగ్రిమెంట్ కూడా చేసుకుంటారు. అంటే మనం కన్సల్టెన్సీ త్రూ జాయిన్ అయితే ఒకటి ఉంటుంది, తర్వాత డైరెక్ట్ కంపెనీకి జాయిన్ అయితే ఒకటి ఉంటుంది. మనకు పేమెంట్ కన్సల్టెన్సీ ఇస్తుంది, కంపెనీ చేయదు. కంపెనీ కన్సల్టెన్సీకి ఇస్తుంది, కన్సల్టెన్సీ మనకి ఇస్తుంది. సో శాలరీ అట్లా వీళ్ళు మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర మనం అగ్రిమెంట్ చేయాలి. సో వీళ్ళు ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసారు, ఈ అగ్రిమెంట్స్ ఉంటాయి అవి ఇవి అని చెప్పారు. నేను ఐఎమ్ ప్రెటీ మచ్ ఓకే, ఎందుకంటే నాకు ఇప్పుడు కంపల్సరీ జాబ్ కావాలి కాబట్టి నేను ఓకే అని చెప్పాను. అలా 1 week గడిచిపోయింది, నాకు ఇంకా కాల్ వస్తలేదు కన్సల్టెన్సీ నుంచి. ఇదేంది, ఆల్రెడీ వాళ్ళు చెప్పారు సెలెక్ట్ అయ్యారు, అయిపోయింది, మన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నారు, తర్వాత ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అన్నీ తీసుకున్నారు, అక్కడ సబ్మిట్ చేసామని చెప్పారు, ఇంకా కాల్ రావట్లేదు ఏంటి అని మమతకి కాల్ చేశాను. మమతకి కాల్ చేస్తే, సార్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం వాళ్ళ నుంచి, అంటే వాళ్ళ ఎండి ఒకరు, అంటే ఈ ప్రోవిజిల్ సర్వలెన్స్ అనే కంపెనీ యూఎస్ బేస్డ్ కంపెనీ, ఇక్కడ ఇండియాలో వేరేలు చూసుకుంటారు, ఆ మేనేజ్మెంట్ ఇండియాలో వేరేలది, అక్కడ యూఎస్ వేరేలది. సో ఇక్కడ ఉన్న ఇండియన్ ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు సైన్ కావాలి, వాళ్ళు సైన్ చేస్తే మాకు ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది, అది మీకు ఫార్వర్డ్ చేస్తామని ఆమె చెప్పింది. ఇంకా ఓకే, అంటే నాకైతే కాన్ఫిడెంట్ ఉంది, అంటే ఆయన లేడు కాబట్టి ఇంకా లేట్ అవుతుంది అనుకున్నా. సో అట్లా తీరా మనకు నెక్స్ట్ వీక్ కూడా అయిపోయింది, అంటే 2 వారాలు అయిపోయినాయి. 2 వారాల తర్వాత మళ్ళీ నేను కాల్ చేస్తున్నా, అంటే ఈ మధ్యలో నేను కాల్ చేస్తూనే ఉన్నా, వాట్సాప్లో పింగ్ చేస్తూనే ఉన్నా మమతకి, ఏంటి అప్డేట్ ఏంటి, అసలు ఇప్పటికే 2 weeks అవుతుంది ఇంకా అప్డేట్ రావట్లేదు అని. ఆమె కూడా సార్ మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్తుంది, అంటే పొలైట్గానే చెప్తుంది, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఏం లేదు, వాళ్ళు కన్సల్టెన్సీ కదా, కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ రిలీజ్ అయితేనే కదా వాళ్ళు మనకు చెప్పేది. సో వన్ ఫైన్ డే నాకు ఇంకా ఆగక ఈ జీకే టెక్ కంపెనీ ఎవరైతే ఎండి CEO ఉన్నారో గణేష్ అని ఆయనకు కాల్ చేసినాను. అంటే ఆయన కూడా ఫాలో అప్ చేస్తున్నారు. నేను ఆయనకు కాల్ చేస్తే ఆయన కూడా సేమ్ చెప్పారు, మమత ఏదైతే చెప్పిందో ఈయన కూడా అదే చెప్పారు. కాకపోతే ఈయన చెప్పింది ఏంటి అంటే, సార్ ఇంకా రిక్రూట్మెంట్స్ వేరే స్ట్రీమ్లో కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి మేబీ లేట్ కావచ్చు అని ఆయన చెప్పారు. అట్లా 3 weeks గడిచిపోయింది. నేను షాక్లో ఉన్నా, అంటే 3 weeks నుంచి ఇంకా ఎండి రాలేడు, ఆయన ఆఫర్ లెటర్ మీద సైన్ చేయలేడు, నాకు ఆఫర్ లెటర్ రాలేదు అని ఇంకా ఇది కాదు అని చెప్పేసి నేను డైరెక్ట్ ఆ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి, అప్పుడు నాకు L2లో టెక్నికల్ రౌండ్లో ఆయన కూడా ఉన్నారు. సో ఆయన ఆ కంపెనీ డైరెక్ట్ ప్రోవిజిల్ సర్వలెన్స్ టెక్నాలజీస్కి అక్కడ రిక్రూట్మెంట్కి ఆయన టీమ్ లీడ్. సో ఆయనకి డైరెక్ట్ కాల్ చేశాను. అంటే ఫస్ట్ అంతకుముందు చేసినప్పుడు పిక్ చేశాడు, కానీ ఇప్పుడు నేను చేస్తే కాల్ పిక్ చేస్తలేడు. సో ఏమైంది అని చెప్పి నేను మెయిల్ చేశాను. మెయిల్ చేస్తే, అంటే ఏమైంది శ్రవణ్ గారు, మరి ఆఫర్ లెటర్ ఎప్పుడు వస్తుంది, మరి నేను ఆల్రెడీ 3 weeks అయిపోయింది, అంటే మీరు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తున్నారు, ఇంకా రిలీజ్ కావట్లేదు, ఏమైనా ప్రాబ్లమ్ అని మెయిల్ చేశాను. సో దాన్ని నేను మీకు స్క్రీన్ షాట్లో పెడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ గణేష్తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది, వీలైతే నేను ఈ ఫైనల్, అంటే ఈ వీడియో చివరిలో అవి అటాచ్ చేస్తాను. సో ఆయనకి మెయిల్ చేసేవరకు నేను షాక్. ఏంటి అంటే, ఆయన సారీ బాలకృష్ణ, దిస్ పొజిషన్ ఈజ్ ఆల్రెడీ క్లోజ్డ్ అని ఆయన నాకు మెయిల్ పెట్టాడు. నాకు అర్థం కాలే,
ఆ పొజిషన్ నాతోటి కదా ఫిల్ అయింది, నేను లేకుండా ఆ పొజిషన్ ఎట్లా ఫిల్ అయింది అనేది నాకు చాలా క్యూరియాసిటీ పెంచింది. ఎందుకంటే ఆల్రెడీ నేను 3 వీక్స్ వెయిట్ చేసిన, 3 వీక్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే నువ్వు సెలెక్ట్ అయినావా కాలేదా, ఒకవేళ కాలేదు అంటే ముందే చెప్పొచ్చు. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయింది, సెకండ్ రౌండ్ క్లియర్ అయింది, తర్వాత నా డాక్యుమెంట్స్ అన్నీ పంపించాను, ఆఫర్ లెటర్ పంపించాను, నా సర్టిఫికేట్స్ అన్నీ పంపించాను, తర్వాత ప్రీవియస్ కంపెనీ పే స్లిప్స్ పంపించాను. అన్నీ పంపించిన తర్వాత ఇదేంటి అని మళ్ళీ చాలా సీరియస్గా ఒక మెయిల్ రాశాను. ఇంకా ఆయన నుంచి రెస్పాన్స్ లేదు, కాల్ చేస్తే కాల్ కూడా పిక్ చేయట్లేదు. నాకు అనిపించింది ఇట్లాంటి వ్యక్తులు ఎందుకుంటారు. ఒకవేళ నువ్వు క్యాండిడేట్ని హైర్ చేసుకోకపోతే ఇట్లాంటి ఫేక్ ఇంటర్వ్యూస్ ఎందుకు పెట్టాలి, ఈ ఫేక్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఎందుకు చేయాలి, ఎట్లా ఈ క్యాండిడేట్స్ లైఫ్ తోటి ఎందుకు ఆడుకోవాలి. నాకు ఆల్రెడీ జాబ్ లేదు, ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇట్లా చేస్తే ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ మొత్తం 1 మంత్ అయిపోయింది. నేను సెప్టెంబర్లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయితే అక్టోబర్ 13 14 అనుకుంటా అప్పుడు ఆయన రిప్లై వచ్చింది. ఈ 1 మంత్ నా లైఫ్లో 1 మంత్ పోయింది. ఎంత బాధలో, ఎంత కోపంలో, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా అంటే ఆ ఫ్రస్ట్రేషన్ బాధలో నేను ఎవరైతే కన్సల్టెన్సీ ఉందో ఆ కన్సల్టెన్సీకి కాల్ చేశాను. సో కాల్ చేస్తే ఆయన కూడా అదే చెప్పాడు, సారీ బాలా, వాళ్ళు ఇట్లా అంటున్నారు సడన్గా. యాక్చువల్గా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక కంపెనీ ఎంత ప్రొఫెషనల్గా ఉండాలి, వీళ్ళు ఇంత అన్ప్రొఫెషనల్గా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వాళ్ళు మా టైం కూడా వేస్ట్ చేశారు, నలుగురు వాళ్ళ కోసం పనిచేశారు, వాళ్ళ టైం వేస్ట్. మనకి అంటే ఈ కన్సల్టెన్సీకి వాళ్ళు 17 పొజిషన్స్ ఉన్నాయని వీళ్ళకి రిక్వైర్మెంట్ ఇచ్చారంట. అందులో 3 UI UX డిజైనర్ పొజిషన్స్ 3 ఉన్నాయని వీళ్ళకి చెప్పారంట. సో నాదొకటి సెలెక్ట్ అయిపోయినా నేను ఇంకో మా ఫ్రెండ్కి కూడా చెప్పా, ఎందుకంటే నేను సెలెక్ట్ అయిపోయినా కాబట్టి తర్వాత ఇంకా 2 ఓపెనింగ్స్ ఉన్నాయి, నువ్వు కూడా రావచ్చన్నా అని నా ఫ్రెండ్కి కూడా చెప్పిండే నేను. ఇక్కడ వీళ్ళు ముందుకే మోక్షం లేనట్టు నన్నే ఇచ్చేసేసారు. సో తర్వాత ఈ గణేష్ చెప్పడం ఏంది అంటే, ఇప్పుడు ఇండియన్ ఆపరేషన్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టము ఒక ఆయన UI UXలో ఉన్నాడంట, ఆయనను తెచ్చిపెట్టుకున్నాడంట. ఇడు అంటే ఎంత బేకార్గాడంటే నిజంగా నాకు అర్థం కాలే. రిఫరెన్స్లు పెట్టుకుంటారు, ఐటీ కంపెనీలో ఫుల్ రిఫరెన్స్ నడుస్తాయి. అట్లాంటప్పుడు రిఫరెన్స్లో పెట్టుకునేటప్పుడు ఇట్లాంటి ఫేక్ ఇంటర్వ్యూస్ ఎందుకు చేయాలి, క్యాండిడేట్స్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, పిచ్చినా కొడుకులారా చెప్పు తీసుకొని కొట్టబుద్ధి అయింది నాకు. ఎందుకంటే నేను ఆ టైంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ నాకు అట్లాంటిది ఫ్రెండ్స్. ఎంత బాధలో ఉన్నా అట్లాంటప్పుడు ఈ జాబ్ వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకు చేసిన అన్ని పర్మనెంట్ పొజిషన్సే, కానీ ఇక్కడ కాంట్రాక్ట్ అయినా నేను ఓకే చెప్పిన, ఎందుకంటే మనకు రిక్వైర్మెంట్ అట్లా ఉంది. కానీ ఎవరైతే ఈ బాస్ వాళ్ళ రిలేటివ్ని తెచ్చిపెట్టుకున్నాడు అని తెలిసేసరికి చాలా బాధపడ్డా నేను. సో బాధపడ్డ తర్వాత అదే ఈ గణేష్ కూడా ఆయన కూడా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఈ కన్సల్టెన్సీస్ ప్లేస్మెంట్ మనల్ని చేస్తే, అంటే ఒక కంపెనీకి మనల్ని పంపిస్తే మన మీద వాళ్ళ కమిషన్ వస్తుంది. దే ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మన నుంచి డబ్బులు వస్తాయి, 1 year మొత్తం వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు చాలా ట్రై చేస్తారు మనల్ని ప్లేస్ చేయడానికి. కానీ కంపెనీస్ ఏం చేస్తాయి, ఫేక్ డ్రైవ్ చేస్తాయి. ఫేక్ డ్రైవ్స్ ఎందుకు చేస్తాయి అంటే, కొన్ని కంపెనీస్ క్లయింట్స్ అడుగుతారు, అంటే మీ దగ్గర ఎంత సత్తా ఉంది, మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మేము ఒకవేళ మీకు ప్రాజెక్ట్ ఇస్తే మీరు ఆ ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయగలరా లేదా అని క్లయింట్స్ అడుగుతారు. ఆ క్లయింట్స్ కోసం చేస్తారు అంటే ఫేక్ డ్రైవ్స్, వందల మందిని ఇంటర్వ్యూస్ పిలుస్తారు. ఇంటర్వ్యూస్ పిలిచి ఆ ఫోటోలు తీసుకుంటారు, తర్వాత వాళ్ళ రెజ్యూములు తీసుకుంటారు, అవన్నీ డేటాబేస్లో పెట్టుకుంటారు. డేటాబేస్లో పెట్టుకొని క్లయింట్ అవసరం ఉన్నప్పుడు క్లయింట్కి చూపిస్తారు, అగో మాకు ఇంత బ్యాకప్ ఉంది, మీరు ప్రాజెక్ట్ ఇస్తే ఇమీడియట్గా వీళ్ళని మేము ప్లేస్ చేస్తాము, మీ ప్రాజెక్టు ఇమీడియట్గా క్లోజ్ చేస్తాం, అంటే మీ ప్రాజెక్ట్కి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మేము మీ ప్రాజెక్ట్ని ఆన్ టైంలో కంప్లీట్ చేస్తామని ఫేక్ ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో ఆ క్లయింట్స్కి ఫేక్ ప్రామిసెస్ చేస్తారు. ఫేక్ ప్రామిసెస్ చేసి మాలాంటి వాళ్ళ లైఫ్లతోటి ఆడుకుంటారు వీళ్ళు. అంటే ఇది చాలా ఉంది. ఏం చేస్తారంటే కొందరు ఈ మెగా ఇంటర్వ్యూ డ్రైవ్స్ అని పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ రెజ్యూమీస్ అన్ని డేటా కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని కన్సల్టెన్సీస్ ఉంటాయి, ఆ కన్సల్టెన్సీకి ఈ డేటా అమ్ముకుంటారు, లేదంటే ఫ్యూచర్ కోసం దాచిపెట్టుకుంటారు. ఇదే కంపెనీలో సడన్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే సో మళ్ళీ వీళ్ళనే కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి మళ్ళీ వీళ్ళు ఒకవేళ అప్పటికి అవైలబుల్ ఉంటే వీళ్ళని పిలుచుకుంటారు. అప్పటి వరకు జనాలు వేరే దగ్గర జాయిన్ గారు, ఇంకేం చేయరు, వీళ్ళ కోసము అవైలబుల్లో ఉంటారు. సో అవసరం ఉన్న వాళ్ళ లైఫ్లతోటి ఇట్లాంటి కంపెనీస్ ఆడుకుంటున్నాయి. అంటే నాకు అనిపించింది కంపెనీ పేరు చెప్పొద్దని, కానీ ఆ కంపెనీ పేరు చెప్పకుంటే ఆ కంపెనీ ఎథిక్స్ మెయింటైన్ చేయకుంటే నా అట్లాంటాడు ఎథిక్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి. నా అట్లాంటి వన్ లైఫ్లో 1 month చాలా ఇంపార్టెంట్. ఆ 1 monthని నిజంగా వాళ్ళు నాతోటి ఆడుకున్నారు. ఎంత ఆడుకున్నారంటే చాలా బాధపడ్డాను నేను, ఎందుకంటే అప్పుడు నాకు జాబ్ అవసరం. సో
చాలామందికి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లు జరుగుతుంటాయి. మీరు ఒకవేళ మీకు ఇట్లాంటి కాలే వస్తే మీ L1 L2 కంప్లీట్ అయింది, ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ కావాలి, 1-2 డేస్ చూడండి, మ్యాక్స్ 3 డేస్. ఎందుకంటే ఒకవేళ మీ ఇంటర్వ్యూ ఫ్రైడే అయితే సాటర్డే సండే ఐటీ ఆఫీస్లు వీక్ ఆఫ్ ఉంటాయి కాబట్టి మండే ట్యూస్డే వరకు చూడండి. నెక్స్ట్ అయితే వెయిట్ చేయకండి. ఎందుకంటే వీళ్ళు ఫేక్ నా కొడుకులు, ఈ కంపెనీస్ ఫేక్ కంపెనీసు. వాళ్ళు కేవలం టైంపాస్కి, అంటే వీళ్ళకు ఆ స్టేక్ హోల్డర్స్కి ఏం చేయాలి, ఆ స్టేక్ హోల్డర్స్కి చూపించాలి. అంటే మనం ఇంటర్వ్యూస్ చేస్తున్నాము, మనం రిక్వైర్మెంట్ తీసుకుంటున్నాము, రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాము, కంపల్సరీ కంపెనీ గ్రో అవుతుంది. అంటే ఈ మార్కెట్లో కంపెనీ మీద ఈ ఫేక్ ఒకటి క్రియేట్ చేయాలి. అంటే ఈ కంపెనీ నిజంగా రిక్రూట్మెంట్ చేస్తుంది, కంపెనీ బాగా బలంగా ఉంది అనేది చూపించుకోవడానికి ఇట్లాంటి రిక్రూట్మెంట్స్ చాలా కంపెనీస్ చేస్తున్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వానికేం ప్రాబ్లం కాదు, ప్రాబ్లం అంతా మనకైతుంది. వానికేముంది, మన దగ్గర ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు, వాని వరకు చేస్తారు. కానీ మనము జాబ్ కోసం చూసుకుంటే వాళ్ళకి మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అయిపోయినామని చెప్పేసి మనం వేరే దగ్గర ట్రై చేయము. సో ఆ 1 month మనకు వేరే ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి. సో అట్లని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఇది చాలామందికి అవసరం ఇట్లాంటి వీడియో. ఎందుకంటే మీ లైఫ్లో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే గబుక్కున బయటికి వచ్చేసేయండి. 2-3 ఆఫర్స్ కంపల్సరీ చేతిలో పెట్టుకోండి, లేకపోతే అస్సలు జరగదు. ఇప్పుడు కంపెనీస్ ఎట్లా మోసం చేస్తున్నాయి మనల్ని, మనం కూడా కంపల్సరీ ఆ 2-3 ఆఫర్స్ పెట్టుకొని కంపెనీస్ తోటి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంతే, కంపెనీస్ ఇట్లా చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయొద్దు? నిజంగా ఇట్లాంటి కంపెనీస్ క్యాండిడేట్ ఎమోషన్స్ తోటి ఆడుకుంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, అంటే మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగితే కింద కమెంట్ సెక్షన్లో తప్పనిసరి కమెంట్ రాయండి. అండ్ ఇప్పుడు ఒకవేళ నాన్ ఐటీ ఫెలోస్ ఈ వీడియోస్ నిజంగా చెప్తున్న వాళ్ళకి ఐటీలో ఇట్లాంటి దారుణాలు చాలా ఉంటాయి. ఇంకా ఏంటి అంటే రిఫరెన్సులు దరిద్రంగా నడుస్తాయి ఐటీలో. పని చేసినా చేయకపోయినా వారికి తెలిసినోడు ఎవడో మంచి బాస్ చైర్లో కూర్చుంటే ఇంకా చాలామంది ఇట్లా వస్తుంటారు అన్నట్టు, వచ్చి వాలిపోతుంటారు. బ్యాక్ డోర్ అంటారు, అంటే డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి చేరిపోతారు, వాళ్ళకేం పని రాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ వెళ్తున్నారు అంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. బ్యాక్ డోర్ వెళ్తున్న చాలామందిని బెంచ్ మీద కూర్చోబెడుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా బ్యాక్ డోర్ తీసుకుంటున్నారు. అంటే కంపెనీ CEO లెవెల్లో తెలియకపోవచ్చు, కానీ ఈ మేనేజ్మెంట్ తర్వాత ఈ టీమ్ లీడ్స్, ఈ మేనేజర్స్ అందరికీ తెలుసు బ్యాక్ డోర్స్లో ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటున్నారు. ఈ బ్యాక్ డోర్లో తీసుకున్నా కూడా వాళ్ళకి రియల్ ప్రాజెక్ట్లోకి ఇస్తలేరు. వాళ్ళని ఏం చేస్తారు, బెంచ్ మీద కూర్చోబెడతారు. ఓ 3-4 నెలలు బెంచ్ మీద కూర్చోబెట్టి వీనికి పని లేదు కాబట్టి తీసేస్తారు. అప్పుడు మీరు ఇచ్చిన 2-3 లక్షలు వేస్ట్ అవుతాయి. ఇది బ్యాక్ డోర్ చాలా దారుణంగా ఉంటుంది. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా కొందరు బ్యాక్ డోర్ డబ్బులు ఇచ్చి పోయారు. మళ్ళీ వాళ్ళని కంపెనీస్ ఇట్లనే నేను చెప్పినట్టు ఒక 3 months చూశారు, 3 months చూసి తీసేసాయి. సో నాకు చాలా దారుణమైన ఎక్స్పీరియన్స్ జరిగింది ఫ్రెండ్స్. ఇది కంపల్సరీ మీతోటి షేర్ చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలామందికి జరుగుతుంది. అంటే కొందరు చెప్పుకోరు. కాకపోతే కంపల్సరీ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అప్పటికే నేను ఒక కంపెనీతో దెబ్బతిన్నా. మళ్ళీ ఈ కంపెనీ ఒకటి నన్ను బాగా హర్ట్ చేసింది. సో నెక్స్ట్ ఇట్లాంటి కంపెనీస్ ఏమైనా చేస్తే మాత్రం కంపల్సరీ నేను లీగల్గా వెళ్తా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.